పారిపోవడం ఏంటి? మా ఇంటి కాంపౌండ్లోనే ఉన్నాను. అదే ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడానికే చూస్తున్నావు కదా అంటున్నాను. పోలీసులు వచ్చి ఉండారేంది? నీ కొడుకు దగ్గరే ఉన్నారు కదా, ఏం చేసి చచ్చాడో ఏంటో. పద. ఏం జరిగింది సార్? మీ తమ్ముడు బార్లో పనిచేసే వ్యక్తితో గొడవ పడి అతన్ని హత్య చేశాడని మాకు కంప్లైంట్ వచ్చింది మేడం. కంప్లైంట్ వచ్చింది మేడం. కంప్లైంట్ వచ్చింది మేడం. లేదు సార్, మీకు రాంగ్ కంప్లైంట్ వచ్చింది. నేనెవరిని హత్య చేయలేదు. ప్రతి హంతకుడు చెప్పేది ఇదే మిస్టర్. ప్రతి మిస్టర్ని ఛేదించేది మేమే. అక్కో సార్, కాదనట్లేదు. కానీ తనే హత్య చేశాడు అనడానికి మీకు కంప్లైంట్ ఇచ్చారని వచ్చారా, లేదా సాక్ష్యంతో వచ్చారా అని మేము తెలుసుకోవచ్చా? సాక్ష్యం కూడా ఉంది మేడం. ఇతను మల్లన్న అనే వ్యక్తితో గొడవపడి అతన్ని తీవ్రంగా కొట్టి అప్పటికీ ఇతని ఆవేశం చల్లారక మల్లన్నని ఇతని కారులో బలవంతంగా ఎక్కించుకుని తీసుకువెళ్లాడని అక్కడ ప్రత్యక్షంగా చూసిన సాక్షులు మా ఎంక్వైరీలో చెప్పారు. ఈ కార్ డీటెయిల్స్ కూడా మాకు వాళ్లే ఇచ్చారు. ఇంతవరకు అతని ఆచూకీ దొరకలేదంటే ఇతనే మల్లన్నని చంపేసుంటాడుగా. అబద్ధం సార్, మీ ఎంక్వైరీలో తేలిందంతా అబద్ధం. సాక్ష్యాలు చెప్పింది అబద్ధం. నేనెవరిని నా కారులో బలవంతంగా ఎక్కించలేదు. నేనెవరిని చంపలేదు. కానిస్టేబుల్స్, ఇతను ఇలాగే చెప్తాడు. మీరు కార్ చెక్ చేయండి. సార్, మా అబ్బోడు అబద్ధం చెప్పడు సార్. మా వాడుంటే గిట్టనోళ్ళెవరో ఇదంతా చేస్తుంటారు సార్. నమ్మండి సార్. కంప్లైంట్ వచ్చాక వదిలేయలేం కదండి. మా డ్యూటీ మమ్మల్ని చేసుకొనివ్వండి. కానిస్టేబుల్స్, అలా చూస్తారేంటి? చెక్ చేయండి. అక్కడే ఎంతసేపు చూస్తారయ్యా? డిక్కీ ఓపెన్ చేసి చూడండి. అలాగే సార్. ఇది మరీ విడ్డూరంగా ఉంది సార్. ఒకవేళ మీరు అంటున్నట్టు యువరాజే చంపుంటే కారులో శవాన్ని పెట్టుకుని ఊరంతా తిరుగుతుంటాడా? మీరు కొంచెం ఆగండి సార్. మీరు చెక్ చేయండి. ఓకే సార్. ఏమైంది? అన్నయ్య ఎవరితోనో గొడవపడి అతన్ని చంపేశాడంట. చెక్ చేస్తున్నారు. సార్, ఇందులో ఒక బ్యాగ్ ఉంది. బయటికి తీయండి.